పెద్దలు మాజీ చీఫ్ విప్ మీనా భాస్కర్ అన్న గారికి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు తెలంగాణ వాదులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ ఈరోజు ఏదైతే అక్రమంగా మా మాజీ విప్ అయినటువంటి బాల్క సుమన్ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అసలు కారణం లేకుండా ఎలాంటి రీజన్ లేకుండా అక్రమ కేసులు పెట్టేసి ఆయనని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని చెప్పేసి మనం చెప్పగానే తప్పదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా, ఏదైతే ఈరోజు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తంలో కూడా ఎలక్షన్ కమిషన్ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలను దుమ్మెత్తిపోయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే క్యాతన్పల్లి ఒక మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి అక్రమాలను ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఖండిస్తలేదు? కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి ఈ అక్రమాలను ఎందుకు చేపిస్తుంది? అక్కడ ఒక మాజీ ప్రజాప్రతినిధిని, ఎందుకంటే ఆయన గతంలో ఎంపీగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, విప్పుగా పనిచేశాడు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి ఒక విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చినటువంటి బాల్క సుమన్ గారిని అరెస్ట్ చేయడం ఇది మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం అని స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. వెంటనే ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలి. హోంశాఖ మంత్రి ఎవరంటే ముఖ్యమంత్రి, కాబట్టి అసలు ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సినటువంటి దుస్థితికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలు సన్నగిల్లాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది. ఏం చేస్తారండి? జనరల్గా ఒక ఎలక్షన్ జరిగితే మెజారిటీ ఎవరికి వాళ్ళకు వస్తుంది. మీ మెజారిటీ ఉంటే మీకు వస్తుంది, మా మెజారిటీ ఉంటే మాకు వస్తుంది. కానీ ఈరోజు మెజారిటీ మా సభ్యులు గెలిచినా కానీ దాన్ని ఏదో విధంగా అక్రమార్గాల ద్వారా దాన్ని ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ నిన్ననే చూసాం చాలా మున్సిపాలిటీలో, హంగేర్పడ్డ ప్రతి మున్సిపాలిటీలో మీరు చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలు. అదేవిధంగా ఈ కేతన్పల్లిలో పనిచేద్దామని ప్రయత్నిస్తే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కమ్యూనిస్టు మిత్రులు కావచ్చు కూడా మీ అక్రమాలను అడ్డుకోవడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈరోజు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐ కోటాలో మంత్రిగా అయినటువంటి అక్కడ ఉన్నటువంటి మంత్రి వివేక్ గారు వెంటనే ఆయన ఏంటంటే ఏదో విధంగా దక్కించుకోవాలి, ఈ మున్సిపాలిటీని పోతే నా మంత్రి పదవికి నాకు చెడ్డ పేరు వస్తా అనే విధంగా ఈరోజు బాల్క సుమన్ గారి మీద అబాండాలు, అవాకులు చెవాకులు బెలుతురు. ఇది సరైన పద్ధతి కాదు. మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటికే చాలా విషయాలలో మోసం చేయడం జరిగింది. అందుకే ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా వాళ్ళకు 40% ఓట్లు కూడా దాటలేదు. అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి అబద్ధ ప్రచారాలు కావచ్చు, ప్రజలందరూ కూడా వాళ్ళను చీత్కరించుకున్నటువంటి పరిస్థితి. మరొకసారి ఈరోజు బాల్క సుమన్ గారి అరెస్ట్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని మొత్తం కూడా చెరసాలలో బంధిస్తామని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, తెలంగాణ వాదులు కావచ్చు, దీని అందరం కూడా వ్యతిరేకిస్తున్నాం. బాల్క సుమన్ గారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక మాట, మిత్రద్రోహం అంటే ఇంతకుముందు అన్నారు, సిపిఐతో మిత్రద్రోహం చేశారు. ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళని కాదని చెప్పేసి ఈరోజు సిపిఐ మాతో కలిసి కేతన్పల్లిలో పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన తర్వాత సిపిఐ పోటీ చేసిన తర్వాత గతంలో మాకు కూడా ఈ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ ఇస్తా అని చెప్పేసి మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష తర్వాత తెలంగాణను ఇచ్చిన తెలంగాణ 9వ తారీఖు ప్రకటనను 23వ తారీఖు నాడు వెనక్కి తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మిత్రద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే అది కాంగ్రెస్ పార్టీ. ప్రజాద్రోహానికి, ప్రజాస్వామ్యానికి ద్రోహం ఎవరంటే ఇది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్పష్టంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే బాల్క సుమన్ గారిని విడుదల చేయాలి, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని బతికించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ బాల్క సుమన్ గారిని విడుదల చేయాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, కౌన్సిలర్లకు కావచ్చు, సిపిఐ కౌన్సిలర్ కావచ్చు, బీఆర్ఎస్ కౌన్సిలర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తే వాళ్ళ రక్షణ బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటారని చెప్పేసి కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా మీ పోరాటం కొనసాగించండి, మీతో మేము ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.